2025 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులను నింపుతూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దేవుని చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిటీ న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో వేద పండితుల మంత్ర ఉచ్చారణల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరిస్తూ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా సంస్థ వారి సిబ్బందిని అభినందిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అందరు ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, మందమరిలో పనిచేస్తున్న ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, మందమరి పుర ప్రముఖులకి, వారి కుటుంబ సభ్యులందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధనుర్మాసం సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మరి పూజా కార్యక్రమాలు శ్రీ అనంతాచార్యులు గారు నిర్వహించారు. మరి చాలామంది భక్తులు వచ్చారు. అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సిటీ కేబుల్ యొక్క సిటీ న్యూస్ తెలంగాణ క్యాలెండర్ను కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2025 సంవత్సరంలో మరి సిటీ కేబుల్ వారికి కూడా వారి యాజమాన్యానికి అంతా శుభం జరగాలని, వారు దినదిన అభివృద్ధి చెందుతూ మరి పెద్ద సంస్థగా ఎదగాలని విశ్వసిస్తూ సిటీ న్యూస్ తెలంగాణ వారికి కూడా మరి శుభం జరగాలని, మంచి విజయం చేకూర్చాలని నేను వారికి ఈరోజు భగవంతుడు అన్ని ఆశీస్సులు కలగజేయాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి మందమరి ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కాలనీస్ కంపెనీ మరి ఈ సంవత్సరం నిర్ణయించిన 72 మిలియన్ టన్నులు సాధించాలని, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ జై సింగరేణి.